బిఎం థామస్, నా సొంత ఊరు అల్లాగుట్ట గ్రామం, కారట్ నగర మండలం. ఈ మండలానికి చెందిన కొంతమంది దుష్ట శక్తులు ఇక్కడే జనాల్ని రక్తం తాగేవాళ్ళు, పిశాచులు, దొంగలు దొంగ ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మొద్దండి. నేను కారట్ నగరంలో ఇంటర్మీడియట్ ఇక్కడే చదువుకున్నాను. ఎస్వి యూనివర్సిటీలో పీజీ చేశాను. కర్ణాటక యూనివర్సిటీలో నా డాక్టరేట్ పట్టం తీసుకున్నాను. నేను చెన్నైలో టెస్ట్ బేబీ డాక్టర్గా స్థిరపడినాను. ఇంతవరకు చూసారంటే 70,000 మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా, టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ద్వారా 70,000 మందికి పిల్లలు పుట్టిస్తున్నాను. కానీ కొంతమంది ఇక్కడుండే దొంగలు, నేను వస్తే ఎక్కడ డెవలప్మెంట్ చేస్తానో, నేను వస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని బయటకు పెడతానని భయపడి నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు. దానంతా మీరు నమ్మొద్దండి. ఈ దొంగలకి మీరు బుద్ధి చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీలో మీరు గెలిపించాలి. అదేవిధంగా నేను ఎన్నో రికార్డులు సృష్టించాను. 70,000 మంది పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పిల్లలు పుట్టించున్నాను. నా హైయెస్ట్ 70 సంవత్సరాల ఏజ్ ఉండే ఆవిడకి కూడా సంతానం కల్పిస్తున్నాను. ఒకే కాలంలో 3 పుట్టేటట్టు చేస్తున్నాను. ఇట్లా చాలా రికార్డు చేస్తున్నాను. అదేవిధంగా మన జీడి నెలల్లో కూడా రికార్డు సృష్టించాలని చెప్పేసి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అభిమానంతో నేను ఇక్కడ వచ్చినాను. నేను వస్తే ఎక్కడ గెలిచేస్తానని చెప్పేసి ఆర్టీవీలో నారాయణ స్వామి ఏం చెప్తారంటే, నేను అనుకుంటే థామస్ తిరగలేడంటాడు. అంటే ఈయనేమన్నా ఇక్కడ ఉండానా, లేదంటే ఇక్కడుండే పెద్ద రౌడీనా, లేదంటే రౌడీ పోస్ట్ పెట్టుకుంటే డిప్యూటీ సీఎం అని అడుగుతున్నాను. ఆయన అనుకుంటే నేను తిరగలేనంట అక్కడ. అంటే చూడు, నీకు భయపడేదో నువ్వు ఏదో దొంగల్ని పోషించినందు వల్ల నేను చూసి భయపడతాను అనుకోవద్దు. అన్నిటికీ తెగించే వచ్చాను. ఇక్కడ వచ్చింది ఏంటంటే, మా పిల్లలకి, చదువుకున్న యూత్కి జాబ్ ఇవ్వాలని వచ్చినాను. నీలాగా ఈ మందు బూమ్ మందు తాగిపించి వాళ్ళకి మత్తు మందులు ఇచ్చి వాళ్ళకి జాబులు లేకుండా వాళ్ళని ఊరికనే తాగిపించి నువ్వు వాళ్ళందరూ కూడా మత్తుల్లో ఉండాలని చెప్పేసి నువ్వు చూస్తున్నావు. అదైతే జరగదు. నేను వచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే నేను కూడా ఈ జీడి నెల్లూరుని మంచిగా డెవలప్ చేయాలని అందరికి కూడా జాబ్ ఇవ్వాలనే వచ్చాను. నన్ను నమ్మండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. 2 సార్లు ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంచి మరుపు నారాయణ స్వామి ఛాన్స్ ఇచ్చారు. నిన్న మాట్లాడుతున్నాడు రాజీవ్ గాంధీ తమ్ముడు రాహుల్ గాంధీ అంట. రాజశేఖర్ రెడ్డి ఆయన శిలాన్ని దీన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కొడుకు అని చెప్పడం పోయేసి, రాజీవ్ గాంధీ కొడుకు అని చెప్పడం పోయేసి రాహుల్ గాంధీ వచ్చి రాహుల్ గాంధీ అని తమ్ముడు అని చెప్తున్నాడు. ఇట్లాంటి దరిద్రమైన మాటలు పిచ్చిగా వాగుతున్నాడు. సో ఇట్లాంటి మధ్య మరుపు ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటున్నాను. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ తెలుసుకో. డిప్యూటీ నారాయణ స్వామి మాట్లాడమైనా కరెక్ట్గా మాట్లాడు. సోనియా గాంధీ వచ్చి రాహుల్ గాంధీకి అమ్మ, రాజీవ్ గాంధీ భార్య. పిచ్చిగా వాగుతున్నావు. నీకంతా డిప్యూటీ సీఎం పోషించినాడు. మా సార్ ఆల్రెడీ చెప్పాడు. మా సీఎం ఏం చెప్పాడంటే, ఇతను ఒక గుమస్తా, ఈయనకి ఏమి రాదు, ఊరిక ఎక్కడ చూపిస్తే ఆడ సిగ్నేచర్ పెట్టడానికి ఒక గుమస్తా పెట్టుకున్నాడు. కానీ ఈయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి కాదని చెప్పేసి నీకు చెప్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గం డెవలప్ కావాలంటే నాలాగా మంచి చదువుకున్న వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఇస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. చూడండి, విలేజ్లో మంచి రోడ్లు లేవు, విలేజ్లో మంచి నీటి వసతులు లేవు, వాటర్ ట్యాంక్ లేవు, విలేజ్లో పొల్యూటెడ్ అయిన వాటర్ వస్తుంది. ఎక్కడా కానీ ప్యూరిఫై చేసుకొని మినరల్ వాటర్ రావడం లేదు. మన ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటికి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా, ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా రోడ్డు వేసిస్తాము. ఇంటింటికి కుళాయి వస్తుంది, ఇంటింటికి ప్రతి ఊరికి ట్యాంక్ వస్తుంది, ప్రతి మండలానికి 50 నుంచి 100 పడకల హాస్పిటల్ వస్తుంది. అదేవిధంగా ప్రతి మన జీడి నెల్లూరులో కూడా డిగ్రీ కాలేజ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాము. ఇవన్నీ తీసుకురావాలంటే ఈ 2 సార్లు మీరు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఇచ్చారు. ఆయన ఊరిగా దోచుకుంటున్నాడే కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు. ఇదే విధంగా 73 సంవత్సరాలకు అవుతుంది. ఏదైనా ఒక ఎస్సీ నాయకుడిని డెవలప్ చేశాడా? లేదు. కారట్ నగరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్ట్ వస్తే జెడ్పీటీసీని వాళ్ళ భార్యకే ఇచ్చుకున్నాడు. ఇది బీసీకి రావాల్సింది. దాన్ని కూడా నువ్వు ఇంత
దరిద్రంగా దారుణంగా ఇంత అసహ్యంగా నీ భార్యకే వేసుకున్నావు? నీకేమో సిగ్గుందా? నీకు నీ ఒంటిలో రక్తం పోతుందా? ఎస్సీ రక్తాన్ని తాగి పదవులన్నీ కూడా నువ్వే చూస్తున్నావు. ఏమన్నా ఒక్కరిని ఆల్టర్నేటివ్ లీడర్ నువ్వు రెడీ చేస్తున్నావు అని చెప్పేసి నారాయణ